హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది రిలీజ్ కి ఇంకా 10 days మాత్రమే ఉంది. రిలీజ్ కి దగ్గరలో పెట్టుకుని ఒక వీడియో చేస్తా అని చెప్పా. అండ్ మన వాళ్ళు ఇప్పుడే చేయమని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే పెద్ది సినిమా విషయంలో జరగాల్సినవి జరగాల్సిన టైంలో జరగట్లేదు. ప్రమోషనల్ కంటెంట్ అయితే కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది. అండ్ ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యి చాలా రోజులే అవగా టికెట్ ప్రైసెస్ ఏంటి, ప్రీమియర్స్ పైన ఒక క్లారిటీ వచ్చింది. అండ్ సెన్సార్ కంప్లీట్ అయింది, టాక్ బయటకు వచ్చింది, కొన్ని కట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. సో ఇన్ని వచ్చేసాయి కాబట్టి సినిమా డే 1 ప్రెడిక్షన్ ఏంటో అండ్ దాంతో పాటు సెన్సార్ టాక్ ఏంటి, మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఈలోపు మూవీ డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా సెన్సార్ నుంచే వద్దాం. సినిమా సెన్సార్ బోర్డు నుంచి యూపీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. రన్ టైం వచ్చేసి 189 minutes, అంటే 3 గంటల 9 నిమిషాలు. సినిమా సెన్సార్ నుంచి వచ్చిన టాక్ అయితే మాత్రం వాళ్ళకైతే సినిమా మంచిగా అనిపించింది. ఇన్సైడ్ టాక్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ ప్లే పైన ఇంప్రెస్ చేసే ఫిల్మ్ లా కనిపిస్తుంది. డైరెక్టర్ ఇంటర్వ్యూస్ లో ఏదైతే చెప్పాడో ఎన్ని లోస్ అయితే చూస్తాడో అన్ని హైస్ కూడా చూస్తాడు అంటూ బరువెక్కిన గుండెలతో బయటకు వస్తామని సెన్సార్ నుంచి కూడా టాక్ సేమ్ వచ్చింది. ఇక సెన్సార్ కట్స్ చూస్తే కొన్ని అయితే చెప్పలేని బూతులు కూడా ఉన్నాయి. కొన్నిటి వరకు మాట్లాడుకుంటే లమ్మడి కొడక, బొక్క, లవడేష్, దొంగముండా కొడక, ఇంకా ఇలాంటి వర్డ్స్ చాలానే మ్యూట్ చేశారు, కొన్ని అయితే మార్చారు కూడా. ఇక చిక్రీ సాంగ్ లో సరుకు సామాన్ అనే వర్డ్ కాస్త చేంజ్ చేశారు. అలానే సెకండ్ హాఫ్ లో వచ్చే రాజస్థాన్ అనే వర్డ్ కూడా మార్చేశారు. ఇక దీంతో పాటు చాలానే కట్స్ అయితే ఉన్నాయి. అలా మొత్తానికి 3 గంటల 9 నిమిషాల రన్ టైం తో రాబోతుంది ఈ సినిమా. బోర్ కొట్టకుండా తీసుకెళ్తే చాలు. ఇక ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రమోషనల్ కంటెంట్స్ అయితే ఎక్కడా ఏది పేలట్లేదు. నిన్న జరిగిన ఈవెంట్ కూడా చూసే ఉంటారు. భూపాల్ వెళ్ళిన రామ్ చరణ్ బీహార్ వాళ్ళకి హాయ్ చెప్పాడు. स्मॉल रिक्वेस्ट हमारे बिहार के लोगों को and Jasprit Bumrah. जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. బుమ్రా ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి సినిమా నుంచి ఇంకాస్త డైవర్ట్ చేస్తే ఫ్యాన్స్ అయితే దానికి కవర్ డ్రైవ్ వేయడానికి చూశారు. బట్ చరణ్ దీనిపై వేసిన ట్వీట్ తో మొత్తం అంతా రివర్స్ అయింది. ఇక ఈ రోజు ఒక ఐటమ్ సాంగ్ కూడా సినిమా నుంచి బయటకు వచ్చింది. అసలు అది ఏం సాంగో ఏమో ఏఆర్ రెహమాన్కే తెలియాలి. ఎలాంటి సాంగ్స్ ఇచ్చేవాడు, ఎలాంటి సాంగ్స్ ఇస్తున్నాడు. సినిమా స్టార్ట్ అవ్వకముందే 3 songs కంపోజ్ చేశాడు స్టోరీ విని అని చెప్పారు. ఒకవేళ 3 ఈ సాంగ్ కూడా ఒకటైతే మాత్రం ఖచ్చితంగా వాసు సినిమా సీన్ రిపీట్ అయినట్టే. సో ఇప్పుడు కండిషన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా రిలీజ్ ట్రైలర్ అయితే బయటికి రావాలి. ఇక డే 1 ప్రెడిక్షన్ గురించి వద్దాం. సినిమా డే 1 100 కోట్లతో ఓపెన్ అవ్వాలి అంటే గేమ్ చేంజర్ కంటే 10 కోట్లు ఎక్కువే కలెక్ట్ చేయాలి. బట్ ఇప్పుడున్న కండిషన్స్ బట్టి చూస్తే గేమ్ చేంజర్ కంటే కూడా కొన్ని చోట్ల తక్కువ నెంబర్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. అవి ఎక్కడెక్కడంటే నైజాం, తమిళనాడు, నార్త్ అండ్ ఓవర్సీస్. నైజంలో ఎక్స్ట్రా షోస్ కానీ ఎక్స్ట్రా టికెట్ ప్రైజెస్ కానీ లేవు. గేమ్ చేంజర్ అప్పట్లో ఎక్స్ట్రా టికెట్ ప్రైజెస్ తో 11 కోట్ల షేర్ అయితే పెట్టింది. మరి ఇప్పుడు ఈ సినిమా అంత నెంబర్ పెడుతుందా అంటే టాక్ వస్తే తప్ప డబుల్ డిజిట్ నెంబర్ని టచ్ అవ్వదు. ఇక ఆంధ్రాలో చూస్తే గేమ్ చేంజర్ 28 కోట్ల పైన షేర్ పెట్టింది. అందులో హైర్లే 7.6 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు హైర్లు అనేవి ఇప్పుడు ఆంధ్రలోనే కాదు ఎక్కడా కూడా పడట్లేదు. సో అన్ని వర్కౌట్ అయ్యి హైర్లు పడి సినిమాకి టాక్ వస్తే 30 కోట్లు టచ్ చేయొచ్చు. అలా చూసినా కూడా 40 కోట్ల దగ్గర అటు ఇటుగా తిరుగుతుంది. అంటే దాదాపు గేమ్ చేంజర్ నెంబరే. మోస్ట్లీ 55 కోట్ల వరకు గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కర్ణాటక, కేరళ గేమ్ చేంజర్ రేంజ్ లోనే నెంబర్ పెట్టింది అనుకున్నా కూడా తమిళనాడులో గేమ్ చేంజర్ 2.8 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. ఎందుకంటే అది శంకర్ ఫిలిం. బట్ ఇప్పుడు ఈ సినిమా తమిళనాడులో అంత నెంబర్ పెడుతుందా అంటే 2 కోట్లు పెట్టినా కూడా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక నార్త్ లో గేమ్ చేంజర్ 10 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయితే ఈ సినిమా 20 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయితే తప్ప గేమ్ చేంజర్ కంటే 10 కోట్లు వరల్డ్ వైడ్ గా ఎక్కువ కలెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నైజాంలో గేమ్ చేంజర్ రేంజ్ లో నెంబర్ పెడితే చాలు. ఆంధ్రాలో ఇంకాస్త ఎక్కువగా పెట్టాలి. ఓవర్సీస్ లో 25 కోట్ల పైన మార్క్ ని గేమ్ చేంజర్ దాటడంతో ఈ సినిమా ఇంకా పెద్ద నెంబర్ పెడితే తప్ప అది పాసిబుల్ కాదు. అలానే కర్ణాటకలో గ్రోత్ ఉండాలి, తమిళనాడులో కూడా గ్రోత్ ఉండాలి. సో ఇవన్నీ వర్కౌట్ అయితే 125 నుంచి 140 కోట్ల మధ్య గ్రాస్ అయితే డే 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే గేమ్ చేంజర్ రేంజ్ లో కంటెంట్ ఎలానే ఉంటే గేమ్ చేంజర్ కంటే తక్కువ నెంబర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ సినిమా రిలీజ్ కి 1 రోజు 2 రోజుల ముందు మొమెంటం ఎలా మారుతుందో కల్కి అండ్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాల విషయంలో చూసాం. సో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ప్రెజెంట్ అయితే మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్లిక్ కావాలి అండ్ రిలీజ్ ట్రైలర్ బయటికి రావాలి. దాంతో హై అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. పెద్ద సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.